కూరలు కూరగాయలు లేనప్పుడు నోరు బాగాలేనప్పుడు మనతో తోడుగా ఉండేది మనకి రుచినిచ్చేది మటుకు పచ్చళ్ళేనండి. నేను ఎక్కువగా పచ్చళ్ళు పెడుతున్నానని మీరు అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే పచ్చళ్ళు అనేటివి మా రాయలసీమ సైడ్ ఎక్కువగా తింటామండి. సో అందుకే నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇన్ని పచ్చళ్ళు పెడుతున్నాను. దానిలో భాగంగా ఈరోజు నేను మీకోసం మినపబెండ్ల పచ్చడి తీసుకొచ్చేసాను. హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటి రుచులు. నేను ఈరోజు మీకోసం మా సైడ్ బాగా ఫేమస్ అయినటువంటి మినపబెండ్ల పచ్చడి తీసుకొచ్చేసాను. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇందులోకి మనము ఏమైనా వేసుకొని తినచ్చు. ఇందులో పులగం అన్నం కూడా కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో ఇంత రుచికరమైన పచ్చడిని సింపుల్గా, చాలా సింపుల్గా ఎలా చేసుకొని చూపించబోతున్నాను. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే వీడియో లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. సో ఇక స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. ఈ పచ్చడి కోసం మనకు ఎండుమిరపకాయలు కావాలి. ఎండుమిరపకాయలు వచ్చేసి నేను ఇక్కడ 30 గ్రాములు తీసుకున్నానండి. అలానే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, అలానే కల్లుప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి పొట్టు మినపబెండ్లు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇది ఫుల్గా మనం పైన తోలుండే మినపప్పుని తీసుకోవచ్చు. మనం మామూలుగా ఇడ్లీలోకి వాడే మినపప్పు ఉంటుంది కదా, అదైనా వాడుకోవచ్చు. ఓకేనా. ఇది నేను వచ్చేసి ఇక్కడ 100 గ్రాములు తీసుకున్నాను. అలానే చింతపండు వచ్చేసి చిన్న సైజు, మన స్మాల్ సైజ్ బత్తాయి ఉంటుంది కదా, అంత తీసుకున్నానండి. పెద్ద నిమ్మకాయ అంతది. ఇది ఇంకా గ్రామ్స్లో చెప్పాలంటే మనకు 50 గ్రాముల వరకు ఉందండి. అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి. పచ్చడిలో ఎర్రగడ్డ అనేది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా చింతపండుని మనం ఏంటంటే నీట్గా నానబెట్టేసుకోవాలి. ముందుగా నీట్గా ఒక 2-3 సార్లు కడిగేసేసుకునేసి దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసేసుకునేసి అందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. అందులో మనం మినపప్పు యాడ్ చేసుకునేసి నీట్గా దూరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకునేసి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మటుకు మాడిపోతాయి. పప్పు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత లైట్గా కలర్ మారుతుందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి. టేస్ట్ కూడా అప్పుడే మనకు పంటి కింద వేసుకుంటే పట్టపట్టమని నవ్వులితే సౌండ్ వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. సో అలాగ వేసేసుకున్న తర్వాత ఇంక దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అదే ప్యాన్లో మనము జీలకర్ర వేసేసుకోవాలి. అలానే ధనియాలు కూడా వేసేసుకోవాలండి. సో ఇవన్నీ వేసేసి ఫస్ట్ జస్ట్ రోస్ట్ చేయండి. మామూలుగా కొద్దిగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసేయాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకునేసి మనము ఎండుమిరపకాయలు అనేటివి బాగా దూరగా, మరీ నల్లగా అవ్వకూడదండి. జస్ట్ కొద్దిగా డార్క్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది బాగా ఫ్రై అయ్యాయి అనుకోండి, మనకు దంచుకునే దానికి కావచ్చు, గ్రైండ్ చేసుకునే దానికి బాగుంటుంది. మరీ ఎక్కువగా అయితే మాడబెట్టద్దండి, చేదుగా అయిపోతాయి. ఇలాగా కాస్త డార్క్ అయినాక ఇంకా ఫ్రై అయినట్టే అండి. ఇంకా పూర్తిగా చల్లారించుకోవాలి. మిక్సీలో వేసుకునే వాళ్ళైతే, మనం దంచుతున్నాం కాబట్టి డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం రోలర్ ఆకులు నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఉంది కదా, అది వేసేసుకునేసి మనం నీట్గా దంచేసుకోవాలండి. ఇదే కనుక మనం మిక్సీలో వేసుకోవాలనుకుంటే మనకు దీన్నేమి మనం పూర్తిగా చల్లారనిచ్చేసేయాలండి. చల్లారనిచ్చేసి దాన్ని మొత్తంగా కూడా మరీ పౌడర్ లాగా చేయకుండా కొద్దిగా కచ్చపచ్చగానే దాన్ని కూడా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఇంకా రోల్లో కూడా ఏంటంటే ఇట్లానే కచ్చపచ్చగా దంచేసుకున్నాము. నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము దంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు, అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు అనేది మీరు టేస్ట్కి తగినట్టు వేసుకోండి, ఎందుకంటే మనం చెప్పలేం కదా ఎంత సాల్ట్ సరిపోతుంది. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను కాబట్టి అది 1.5 స్పూన్ ఉంటుందండి. సో ఇలాగ ఇది కూడా వేసేసిన తర్వాత మొత్తాన్ని మనం ఏంటంటే మినపప్పు అనేది మరీ ఏమీ మెత్తగా పౌడర్లాగా చేయొద్దండి. మినపప్పు అనేది అక్కడక్కడ మనం తినేటప్పుడు తగులుతూ ఉండాలి. సో నేను కూడా దీన్ని కూడా మనం కచ్చపచ్చగానే దంచుకుంటాము. మిక్స్ అయినా సరే జస్ట్ పల్స్ మోడ్లో వేసుకుంటూ మనము, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి వెంటనే పొడవుతాయండి, కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఓకేనా. మనకు వన్స్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను కదండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేందుకు దంచుకోవాలి. అక్కడక్కడ మటుకే ఉండాలి, మరీ ఎక్కువ అయితే మినపప్పు అనేది ఉండకూడదు. జస్ట్ అలాగ ఉంటే సరిపోద్దండి. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం నానబెట్టేసుకున్న చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. సో చింతపండు వేసేసిన తర్వాత ఏంటంటే చింతపండు మటుకు బాగా మెత్తగా దంచేసుకోవాలి. చింతపండు అనేది బాగా మెదగాలండి. సో చింతపండు కూడా బాగా నూరేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్ కూడా వేసేసుకునేసి దీన్ని మటుకు మనము కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఆనియన్ అనేది పచ్చళ్ళలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అది కొన్ని రోజులకి మనం పచ్చడి అనేది కాస్త ఊరినప్పుడు ఏంటంటే అది తినేటప్పుడు కూడా
చాలా టేస్ట్ వస్తుంది. సో ఇలాగ కచ్చపచ్చగా దంచేసుకున్న తర్వాత మనము దీన్ని ఇంకా తీసేసుకుంటే సరిపోద్దండి. ఫస్ట్గా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా ఈ కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగానే ఉంటుందండి పచ్చడి అనేది. మీరు మరి నీళ్ళగా చేసుకున్నాను కదా, ట్రై చేయొద్దు. ఈ పచ్చడి గట్టిగానే ఉండాలి, ఓకేనా. మనం కాండి కడి తినేటప్పుడు నెయ్యి వేసుకుని తింటాం కాబట్టి సరిపోద్ది, ఓకేనా. సో ఇప్పుడు ఇంకా ఈ పచ్చడి మొత్తాన్ని మనము ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒకప్పట్లో ఈ పచ్చడి అయితే అమ్మమ్మ వాళ్ళు తిరుమలకి వెళ్ళేటప్పుడు, ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు మొత్తం కూడా ఇలా గట్టిగా దంచి పెట్టేసుకునేసి తీసుకెళ్తారు. అక్కడ మనకి ఇప్పుడంటే హోటల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు లేవు కదండి. సో అన్నం వండుకునేది అందులో కొద్దిగా ఈ పచ్చడిని తీసుకొని వాటర్ కలుపుకొని నెయ్యి వేసుకునేసి తినేస్తే వాళ్ళండి. సో అంతే అండి, చూసారు కదా, పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఈ పచ్చడి మినపబేడలతో చేయబట్టి మినపప్పు అనేది వన్స్ ఫ్రై చేయగానే మంచి స్మెల్ వస్తుందండి. ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసేసుకునేసి కాస్త ఎక్కువగానే నెయ్యి కానీ వేసుకొని కనుక తిన్నామంటే టేస్ట్ అయితే నేను మాటల్లో కూడా చెప్పనండి, అంత బాగుంటుంది. మీరే ట్రై చేయాలి. సింపులే కదండి, పెద్ద ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం లేదు. మీరు మిక్సీలో వేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ 1 by 1 స్టెప్ కనుక ఫాలో అయితే సరిపోద్ది. సో మీరైతే ట్రై చేస్తారు కదా, అని ట్రై చేసి ఈ టేస్ట్ ఎలా ఉందో మటుకు నాతో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ పచ్చడిలోకి నేను ఆమ్లెట్ కూడా వేసుకొని తిన్నాను. వట్టిగా అయినా బాగుంటుంది, ఆమ్లెట్తో ఇంకా బాగుంది. సో మీరు కూడా దేంతో పేర్ చేసుకుని తింటారో అది కూడా నాకు చెప్పండి. సో ట్రై చేస్తారు కదా, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి రావడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.